హాయ్ అండి. నా చేతి మన పుణ్యక్షేత్రాల యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనము ఒక ప్లేట్‌లో నేను 1 కేజీకి తీసుకుంటున్నాను ఫిష్ ఫ్రైకి. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మీకు చెప్తాను నేను. ఫస్ట్ వచ్చి ఒక ప్లేట్‌లో 1 స్పూన్ అంటే ఒక హాఫ్ స్పూను 1 స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇది హాఫ్ కేజీకి నేను చెప్తాను. హాఫ్ కేజీకి అయితే 1 స్పూను, హాఫ్ స్పూన్ వచ్చి పసుపు, చిల్లీ పౌడర్ వచ్చి 2 స్పూన్స్ వేసుకోవాలి. నూనె వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, లేదా 3/4 స్పూన్. 1 కేజీకి అయితే 2 స్పూన్స్ సాల్ట్, 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, ఆయిల్ వచ్చి 1.5 స్పూన్ వేసుకోండి. అంటే మనకి మొత్తం కలిసిపోవాలన్నమాట. వాటర్ లేకుండా మనం ఒకవేళ మీకు ఆయిల్ వద్దు, మనకు ప్రాబ్లం అవుతుంది, మాకు ఎక్కువ ఆయిల్ మేము తినమనుకునే వాళ్ళైతే ఆయిల్ ప్లేస్లోకి వాటర్ వేసుకోండి. అంతే. నేనైతే ఇంకా ఇదే సింపుల్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయాలి. అలాగ రెడ్గా బాగా మనకి కనిపించాలి స్కిన్ అనేది. ఎక్కడ బ్లడ్ కానీ మనకి ఎక్కడ కానీ కనిపించకూడదు. నీట్గా నీచు వాసన అసలు ఉండకూడదు. ఫిష్ అనేది మనం చేసిన మన ఇంట్లో ఫిష్ చేస్తామని కూడా ఎవరికి తెలియకూడదు. అలాగ ఉండాలన్నమాట. అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం ఏదైతే మనం ఫిష్ క్లీన్ చేసుకున్నామో దానికి 4 సైడు అండ్ లోపల మొత్తం బాగాన మనం అంత కారము ఏదైతే మనం కలుపుకున్నామో ఆ పేస్ట్ అంతా మొత్తం కలిపేసుకొని మొత్తం పెట్టేయాలన్నమాట. దానికంతా కవర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ బయట పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు. లేదా మీకు ఒకవేళ ఏదైనా వర్క్ ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే నేనైతే ఒక 1/2 అవర్ బయట నార్మల్గా పెట్టేసుకొని చేస్తున్నాను అనమాట. నేను జస్ట్ ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ కడాయిలోకి వేసుకొని ఒక్కొక్కటి నాకు దాని సైజు సరిపోయేంత మనము ఫిష్ వేసుకోవాలి. 1 సైడ్ వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క 1 సైడ్ వచ్చి బాగా చిన్నవైతే 2 వేసుకోండి. పెద్దదైతే 1 వేసుకోవచ్చు, పెద్ద చేప అయితే. అది మనకి బాగా హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే మనకి అంటే లోపల వరకు మనం డీప్ ఫ్రై చేయడం లేదు కదా ఫ్రెండ్స్. అందుకనేసి ఓన్లీ ఆ చిన్నదాని మీద అంటే మనం ఒక హాఫ్ స్పూన్లోనే మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే డీప్ ఫ్రై చేసుకున్నా కానీ సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మనకి లోపల వరకు కింద అడుగు భాగం నుంచి పైనుంచి కింద వరకు బాగా మనకి బాయిల్ అవుతుంది. పచ్చి వాసన ఉండదు. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది కొంచెం మీరు నిదానంగా చేసుకుంటే నిజంగా మీరు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సిమ్లోనే పెట్టుకుని మనం చేసుకోవాలన్నమాట. నాకైతే డీప్ ఫ్రై చేయడం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ మళ్ళీ వేరే దానికి యూస్ చేయలేము, వేస్ట్. మళ్ళీ అంత నీచు వాసన అసలు వేరే ఫుడ్ మీద అయితే మనం తినలేం. కాబట్టి నేను జస్ట్ ఎప్పటికీ ఇలాగే చేస్తూ ఉంటాను. ఐరన్ కడాయి అంటే ఐరన్ కడాయి మీరు చేసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ అంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత మనకి బాగా ఫ్రై అయింది. జస్ట్ సాల్ట్, కారం, పసుపు, కొంచెం ఆయిల్, మీకు ఆయిల్ వద్దంటే చెప్పాను కదా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవడమే. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇట్లాగా నాకు ఒక 1 కేజీకి ఒక 10 పీసెస్ అయింది, తలతో పాటు, ఫిష్ తలతో పాటు. ఏమంటే మనకి ఫిష్ అనేది మనం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత బయట క్లీన్ చేసినా మనకి పైన అవి
పులుసు ఉంటుంది కదా, తెల్లగా మెరుస్తూ ఉంటుంది కదా, పులుసు అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎడ్జ్‌లో అట్లా ఉంటుంది. కాబట్టి మనం అవంతా తీసేసుకొని మళ్ళీ కొంచెం మీకు బరకగా ఉండే రాయి ఏదన్నా ఉంటే దాని మీద కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ రుద్దేసుకొని తల భాగము పై భాగంలో కూడా బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ అనేది మొత్తం పోవాలన్నమాట. పోతేనే అది మనకి టేస్టీగా ఉంటుంది. లేకపోతే బ్లాక్‌గా మనకి కర్రీలో గానీ కనిపిస్తూ ఉంటది. అదంతా మనకి నిజం చెప్పాలంటే మనకి నీట్‌గా లేకుండా తింటే ఏమవుతది, హెల్త్ బాగుండదు కదా. అందుకని మన ఫిష్ చాలా హెల్త్‌కి మంచిది. కాకపోతే మనం నీట్‌గా క్లీన్‌గా చేసుకుంటే హెల్త్‌కి చాలా బాగుంటుందన్నమాట. అది బాగా ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత ఉప్పు వేసుకొని బాగా ఒక 4 పీసెస్ అంతా ఒక గిన్నెలోకి వేసుకొని బాగా రౌండ్ లాగా క్లీన్ చేసుకోండి. అంటే మనం చేతి నుంచి కొంతమంది తెలుస్తుంది కదా చేపల క్లీనింగ్ ఎలాగనేది, అలా క్లీన్ చేసుకొని మళ్ళీ కొద్దిగా రఫ్ చేసుకోవాలి. దాంట్లో నుంచి ఉప్పు వేసినాక మనకి జిగట వస్తుంది. అప్పుడు మళ్ళీ కొద్దిగా నేల మీద కొద్దిగా అట్లా రఫ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాం అంటే మనకి వాటర్ రెడ్ అనేది ఎల్లో కలర్ అనేది రాకూడదు. తెల్లగా మనకు వాటరు మన నీళ్ళు తాగేటప్పుడు ఎట్లా వస్తుందో వాటర్ చేపల్లో వేసినప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్. చేపల్లో వాటర్ వేసినప్పుడు అది వాటర్ లాగే కనిపించాలి, కానీ బ్లడ్గా కానీ ఇంకా వేరే కలర్లో కానీ మనకి కనిపించకూడదు. అట్లా కడిగినప్పుడే మనకి ఫిష్ కర్రీ అనేది, ఫిష్ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన అనేది ఉండదు. కానీ మనం ఫ్రై చేసేది మాత్రం 10 మినిట్స్ లోపల అయిపోతుంది ఫ్రై, కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది. కడిగేది మాత్రం నాకైతే 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ నిజంగానే 1 కేజీకి. ఇప్పుడు 1 బై 1 మనం అట్లా ఏదైతే ఫ్రై చేసుకున్నామో నిదానంగా ఒక్కొక్కటి అంటే పెద్దదైతే ఒకటి వేసుకోండి, చిన్నవైతే మీడియం సైజ్ అట్లా ఉన్నప్పుడు 2 వేసుకోండి. ఒకటి మీడియం సైజు, ఒకటి ఇంకా చిన్నది ఉంటే అట్లాగా వేసుకోండి. చూసి నిదానంగా వేసేసుకుంటే మనకి అయిపోతుంది. మనకి ఎప్పుడైతే ఆయిల్ దాంట్లో లేదన్నప్పుడు లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, దాంట్లో కూర్చోండి. మధ్యలోకి ఆటోమేటిక్గా అదే ఆయిల్ వచ్చేసింది, కింద నుంచి అదే పైకి వచ్చేసింది కొంచెం. అంటే మనకి దాంట్లో కూడా మనం కొంచెం ఒకవేళ తక్కువ అయితే ఏదైతే గ్యాప్ ఉందో ఆ చేప గ్యాప్లో, ఆ గ్యాప్ మధ్యలో కూడా మిడిల్లో కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. అంటే లోపల కూడా మనం డీప్ ఫ్రై చేయడంలో కదా, అందుకని మనకి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకంగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మనకి నిజంగా ఒక చేప వచ్చి 8 to 7 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 చేపలు వేసుకున్న, 1 చేప వేసుకున్న పెద్దదైతే నిజంగా చాలా బాగా ఫ్రై అవుతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పులోకి సైడ్ డిష్ లాగా ఉంటుంది. మేమైతే అట్లాగనే రైస్ ఏం లేకుండా డైరెక్ట్గా మేము ఇలాగే తినేసాం అనమాట.